గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నా మిత్రుడు ఒకతను అడిగారు, అన్న వీళ్ళేందన్నా ఓటుకు 500, 1000 రూపాయలు అంటున్నారు, ఏంటన్నా ఎలక్షన్ ఎట్లనా అంటే నేను అదే చెప్పాను. అరే బాబు, ఓటుకు 500, 1000 రూపాయలు వాళ్ళేంటి మనకిచ్చేది? మనమే లక్షల రూపాయల ట్యాక్సులు కడుతున్నాం. ఒక 100 రూపాయలు పెట్రోల్ కొట్టిస్తే 55 రూపాయలు ట్యాక్స్ కడుతున్నాం. ఒక మనిషి ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఇంట్లోకి వెళ్ళేంత వరకు ఏది కొన్నా కూడా ట్యాక్స్ కడుతున్నాం. మనమందరం కూడా కట్టేటువంటి ట్యాక్స్ వల్లే ఈరోజు ప్రభుత్వ స్కూల్లో పిల్లలకు విద్య అందుతుంది, అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం అందుతుంది, ప్రభుత్వ వ్యవస్థలు నడుస్తున్నాయి. మనం కట్టేటువంటి ట్యాక్సులు భద్రంగా మరలా మన అభివృద్ధికి, మన భద్రతకు, మన సంక్షేమానికి ఖర్చు పెట్టాలా, ఒక మంచి ప్రణాళికలు రూపొందించాలి. దానికోసమే మనము ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను ఎన్నుకుంటాం. వారికి కూడా మనం కట్టేటువంటి ట్యాక్సుల ద్వారా జీతభత్యాలు ఇస్తాం. మరి వాళ్ళ అటువంటి గౌరవమైనటువంటి స్థానంలో, బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టేటువంటి నాయకుడిని, అతని దగ్గర మనము డబ్బు తీసుకొని ఓటు వేస్తే, అతను ఆ తర్వాత గెలిస్తే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆడ పోయి కూర్చుంటే తర్వాత ప్రజల గురించి ఏం ఆలోచన చేస్తారా? ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పాను నా మిత్రుడికి. అవును కదా అన్న, నిజమే కదా. మనం చిన్న 10 రూపాయలు వేరే దగ్గర ఎవరికాడన్నా లాక్కుంటేనే ఎంత బాధపడతాం, గొడవ వేసుకుంటాం, హక్కుగా ఫీల్ అవుతాం. అటువంటిది కొన్ని లక్షల రూపాయల డబ్బు నువ్వు ట్యాక్స్ రూపంలో కట్టిన డబ్బు విచ్చల విడిగా పోతుంటే నీకు బాధ కలగదా? హక్కు రాదా? ప్రశ్నించేటువంటి గుణం రాదా? ఒక్కసారి ఆలోచన చెయ్యి అని చెప్పాను. వాస్తవం నన్ను చెప్పింది ఖచ్చితంగా నేను కూడా ఆలోచిస్తాను, నా మిత్రులతో కూడా ఆలోచింప చేస్తాను అని ఈరోజు నా మిత్రులు తెలియజేశాడు. థ్యాంక్ యూ.